హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి కార్తీక మాసంలోని మా ఆదిమాత కోలాటం గ్రూప్ వాళ్ళందరం కలిసి వనభోజనాలు పెట్టుకున్నాం అనమాట. మా ఇంటి పక్కన ఉన్న శివాలయం దగ్గర ఆ శివయ్యని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, అలానే అక్కడ ఉన్న ఉసిరి చెట్టుకి పూజ చేసి చక్కగా దండం పెట్టుకున్నాము. అలానే లలితా పారాయణం లింగాష్టకం చదువుకున్నాము. సో అలా దైవ పారాయణంతో మొదలుపెట్టి పూజలన్నీ చేసుకున్న తర్వాత మేము మా గ్రూప్ మెంబర్స్ అందరం ఇక్కడ చక్కగా టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా కబుర్లు చెప్పుకున్నాము, అలానే చాలా సరదాగా గడిపాము. ఇంతకీ మన ఈ గుడి ఎక్కడుందని అనుకుంటున్నారా? ఇది మా ఇంటికి దగ్గరలోనే దమన అనే ఏరియాలోనే ఉన్నదండి ఈ గుడి. శివాలయం మెయిన్ రోడ్ కి దగ్గరలోనే ఉంటుంది, ఎవరు అడిగినా చెప్పేస్తారు. అలా అందరూ సరదాగా గడుపుతుండగానే భోజనాలు అన్ని రెడీ అయిపోయాయి. సో ఇంకా అందరూ కలిసి చక్కగా భోజనాలు చేసుకున్నాము. హాయ్ ఆంటీ. హాయ్ హాయ్ అండి. హాయ్. దామోదర ప్రీక్ష వనభోజనం తర్వాత ఏంటమ్మా త్రయంబకేశ్వర అనమాట. సో ఇంకా భోజనాల దగ్గరికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లోని వాళ్ళు వండుతారండి. సో వాళ్ళు వండాక ఇక్కడ అందరూ వచ్చి కొనుక్కుంటారనమాట. టెంపుల్స్ నుంచి ప్రసాదం కొనుక్కొని వెళ్ళి అందరూ ఇంట్లో తింటారు. సో మేమైతే ఇక్కడ టెంపుల్లోని వనభోజనాలు చేసుకుందాం అనుకుంటున్నామని ముందే మాట్లాడామన్నమాట. సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట. ఇక్కడ భోజనాలన్నీ ఒడిస్సా ఫుడ్ అండి. చక్కగా వాళ్ళు 2-3 రకాల కూరలు, అలానే డాల్మా అంటారండి, అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తారు. అలా భోజనాలు చేసుకొని కోలాటాలు వేసుకొని చక్కగా గడిపామండి మేము. ఎవరు అది? మనం అందరం ఇక్కడ, ఈ మేడం గారు ఇక్కడ. నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.